రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించిన వేళ ఈరోజు మాజీ మంత్రివర్యులు రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం, గాంధీ విగ్రహానికి థ్యాంక్స్ టు గాంధీ, అంబేద్కర్ గారి దగ్గర నుంచి గాంధీ గారి దాకా వారికి థ్యాంక్స్ చెప్తూ ర్యాలీ. ఎందుకు థ్యాంక్స్ అంటే ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దుర్మార్గంగా నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టిన సందర్భంలో ఈ జిల్లాలో తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు నిర్బంధాలని, నిషేధాజ్ఞల్ని, లాఠీలని, తోటాలని, అక్రమ కేసులను ఎదుర్కొంటూ ఇదే అంబేద్కర్ గారి దగ్గర నుంచి గాంధీ గారి దాకా కథం తొక్కుతూ ప్రజా ఉద్యమం నిర్వహించారు. వస్తున్నాయి ప్రజా రథ చక్రాలంటూ కథం తొక్కి ముందుకు వచ్చారు. ఈనాడు ప్రజల ఆకాంక్ష, మనందరి కోరిక నెరవేరింది. దేవుడి దయతో, ప్రజల ఆకాంక్షతో తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అందుకే సోమిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ర్యాలీలో ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు, గౌరవ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు, అదేవిధంగా వెంకటగిరి శాసనసభ్యులు కురగొండ రామకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, జిల్లాలో ఉండే నాయకులందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఒకే ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఈరోజు మహాకాంక్ష నెరవేర్చిన దానికి థ్యాంక్స్ పేరుతో అంబేద్కర్ గారి దగ్గర నుంచి గాంధీ గారి దాకా విజయోత్సవ ర్యాలీ చేశాము. ఇదే సందర్భంలో అంబేద్కర్ గారి సాక్షిగా, గాంధీ గారి సాక్షిగా మాట ఇస్తూ ఉన్నాం. ఇంతటి అద్భుత విజయానికి కారణం కార్యకర్తల కష్టం, కార్యకర్తల కన్నీళ్లు, కార్యకర్తల రక్తం, కార్యకర్తల చెమట. ఈరోజు గాంధీ గారి విగ్రహం దగ్గర గాంధీ గారి సాక్షిగా, అంబేద్కర్ గారి సాక్షిగా కష్టం చేసిన ప్రతి కార్యకర్తకి జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకత్వం మాట ఇస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాలు ఎంత ముఖ్యమో, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాలు ఎంత ముఖ్యమో, అంతకన్నా తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో పనిచేస్తున్న కార్యకర్తల సంక్షేమం, కార్యకర్తల గౌరవం మా ముఖ్యమని, దానికోసం తుదికంటూ కూడా కృషి చేస్తానని చెప్పిన మాట ఇస్తూ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన అన్న సోమిరెడ్డి గారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. ప్రజల ఆశీర్వాదాలు, రాక్షస పాలన పోయి అన్న ఎన్టీ రామారావు రామరాజ్యం ఈ రోజు తీసుకొచ్చిన మీరందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు మన మాజీ మంత్రి వర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అలాగనే నూతనంగా ఎన్నికైన మంత్రి గారు పొంగూరు నారాయణ గారు ఈ యొక్క జిల్లాని మంచి, ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏదైతే మీరు కష్టం చేశారో, ఈ పార్టీని మీరు భుజాల పైన మోసారో, మీ అందరినీ కాపాడే బాధ్యత వీళ్ళందరూ తీసుకుంటారని కానీ మీ అందరినీ మనవి చేస్తా ఉన్నాం. మనం చూసాం అరాచకాలు, అనేకమైన అమాయకుల పైన కేసులు, కార్యకర్తల పైన దాడులు, ప్రత్యేకంగా సర్వేపల్లిలో అయితే చెప్పలేబడ్డా ప్రతి కార్యకర్తని ఇబ్బంది పెట్టింది. ఈరోజు మీ కష్టం, మీ ఓర్పు, మీ సహనం, ఈ అన్నిటికీ మనకు చంద్రన్న రాజ్యం అని కానీ మీ అందరినీ మనవి చేస్తున్నా. అదిరిందయ్యా చంద్రం, నేను కాదు, ఆ పైనుండే చంద్రం చంద్రబాబు బాబు, మన బిడ్డ జగనన్న వైనాట్ 175 అన్నాడు. పాపం ఓన్లీ 11, మధ్యలో 5 ఎగిరిపోయింది.
151లో 5 ఎగిరిపోయింది. ఆ తట్టు ఒకటి, ఈ తట్టు ఒకటి, 11 నిలబడింది. ఇంకా ఘోరమైన ఇక్కడున్నాడు కోర్టు దొంగ. మాకు 11 అన్నాడు, లేచిపోయినాయి 11. జిల్లా స్వీప్. ఇంకో మాట చెప్పేదా, పోయినసారి 2019లో 10 సీట్లలో వాళ్ళకి 2,80,000 వస్తే మనకి 10 సీట్లు వచ్చి 2,80,000 చిల్లర వచ్చింది. అది తెలుగుదేశం గడ్డ, నెల్లూరు జిల్లా తెలుగుదేశం అడ్డ. మరి కార్యకర్తలు ప్రాణాలు ఇచ్చారు. మేము వచ్చాం ఇక్కడికి గాంధీకి చెప్తామని వచ్చాం. ఒక మహానాయకుడు, దేశంలో గుర్తింపు ఉండే నాయకుడు, మచ్చలేని నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో పెడితే గాంధీకి చెప్తామని వచ్చాం. ఇక్కడికి చెప్పుకున్నాం. అక్కడి నుంచి ప్రశాంతంగా వచ్చాం. ఇట్టే మాట్లాడాం. 13 మంది కేసు పెట్టారు. నా మీద, శ్రీధర్ రెడ్డి మీద, అజిత్ భాయ్ మీద, రామకృష్ణ మీద, అనురామ్ నాయుడు మీద, అందరి మీద క్రిమినల్ కేసు కోటరెడ్డి సీనయ్య మీద పెట్టారు. అది మొత్తం సీనయ్య మీద 64 అంట, నాకు మీద 18 అంట, లోకేష్ బాబు మీద 23 అంట. ఏంది క్రిమినల్ కేసులు? ఏమైందనే రామకృష్ణ పాపం ఏదో తరిమి హత్య చేపినంట. అది కూడా కురుగుండ రామకృష్ణ మీద కేసు. ఈ అరాచకాలన్నీ చూసాం. ఆ రోజు నేను ఇక్కడ బాబు గారిని అక్కడ అరెస్ట్ చేశారంటే ఇంటి దగ్గర హౌస్ అరెస్ట్. బాబు గారిని నెక్స్ట్ డే విజయవాడ కోర్టులో ఉన్నాడంటే అక్కడ 1 టౌన్ పోలీస్ స్టేషన్. నెక్స్ట్ డే పూణేకి పోయినాం. డిజైన్ టెక్ చైర్మన్ కన్విల్కర్ చేత స్టేట్మెంట్ ఇప్పించాం. అదిరిపోయింది. వాళ్ళకి పీఠం కదిలిపోయింది. అక్కడి నుంచి రాజమండ్రికి పోయినాం. అక్కడి నుంచి ఆదిశంకర కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అంటే ఏందో, సిమెంట్స్ కంపెనీ అంటే ఏందో, బాబు గారి కృషి ఏంటో, 2,30,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అంటే ఏందో, 75,000 మందికి ఉద్యోగాలు అంటే ఏందో సినిమా చూపించాం. ఆదిశంకర కాలేజీలో ఎన్ని చేశాం అయ్యా. ఈ జిల్లాలో నేను కడప, రాజంపేట 2 పార్లమెంట్లు చూస్తా. మంత్రిగా ఉన్నప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్, ఇప్పుడు పార్టీ ఇన్ఛార్జ్. కానీ పులివెందుల్లో కూడా లేదు నెల్లూరు జిల్లాలో అరాచకం. నెల్లూరు జిల్లాలో దోపిడీ, ఘోరాలు, నేరాలకి నెలవైపోయింది నెల్లూరు జిల్లా. శాంతికి మారుపోయింది నెల్లూరు జిల్లాలో. అన్యాయాలు చేశారు, అరాచకాలు చేశారు. ఒక లాకప్ ట్యాప్ ఉదయగిరి నారాయణ తీసుకొచ్చి ఢిల్లీ నుంచి నేషనల్ ఎస్సీ కమిషన్ తీసుకొచ్చా. ఆ కుటుంబాన్ని కాపాడే ఉద్యోగాలు ఇప్పించాం. ఒక కరుణాకర్ 4 పేజీలు రాశాడు. ఆ కావలి ఎమ్మెల్యే మీద రాశాడు ఆత్మహత్య. తీసుకొచ్చి ఎస్సీ కమిషన్ చేత ఆయన భార్యకు ఉద్యోగాలు ఇప్పించి ఆ కుటుంబాన్ని కాపాడాం. ఆ మర్రిపాడు ఒక సబ్ ఇన్స్పెక్టర్ 2 బీసీలు కొట్టి చంపితే అర్ధరాత్రికి సస్పెండ్ చేసిన దాకా నిద్రపోవాలా నేను. అర్ధరాత్రికైనా సస్పెండ్ చేయించా. ఇటువంటి ఎన్నో. ఒక జెన్కో 2,400 సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ అదాని చేతిలో పెడితే లాగి వెనక్కి తీసి మళ్ళీ జెన్కో చేతిలో పెట్టాం. 400 చిల్లర రోజులు నిరాదీక్ష భారీ ర్యాలీ చేసాం. కలెక్టరేట్ చేసాం. ఈరోజు కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ వెళ్ళిపోయింది. ఒక బియ్యం, ఒక చేపలు. పాశం సునీల్ కుమార్ గారు పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. నేను చెప్పా లాస్ట్ స్పీచ్ అయ్యేటప్పటికి గాంధీ బొమ్మ దగ్గరికి వస్తాడు మా తమ్ముడు అని చెప్పా. వచ్చాడు. మరి ఒక సన్న బియ్యం, ఒక చేపలు, ఒక రొయ్యలు, ఒక మిరపకాయలు, ఒక పొగాకు, ఇవన్నీ ఎగుమతి. దిగుమతులు వెళ్ళిపోయింది కంటైనర్ పోర్ట్. ఆయన చెప్పాడు కోర్టు దొంగ. ఏం చెప్పాడు? ఆ కంటైనర్ పోర్ట్ పోతే ఆయన లేచిపోతాడు. అంతకుముందు కూడా చెప్పాడు ప్రభగిరి పట్నం కొండ మీద 2019 ఎలక్షన్ ముందు ఆ బండలు వేస్తే నా గుండెలు వేస్తున్నాడు. బండలు లేచిపోయి, కొండలు లేచిపోయి. ఆ కేసు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇటువంటి అరాచకాలు ఎంతమందిని మీరు జైలుకి పంపించారని చెప్పేసి అడుగుతా ఉంటా. ఎన్ని ఘోరాలు జరిగినాయి అని చెప్పేసి నేను అడుగుతా ఉంటా. ఈరోజు బాబు గారు వచ్చారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్, దుర్మార్గమైన యాక్ట్ రద్దు చేశాడు, పారేసేసాడు. మొదటి సంతకం పెట్టాడు, పారేశాడు. జగన్మోహన్ రెడ్డికి చుక్కలు చూపించాడు. రెండోది అవ్వతాతలకి 4,000. రేపు జూలై 1వ తేదీ ఎంతో తెలుసా? 7,000. ఎవరు ఇచ్చేది? ఎవరు? చంద్రబాబు.
చంద్రబాబు నాయుడు, అది బాబు గారంటే. అట్లే యువతకి ఇమీడియట్ గా కాల్ ఫార్ చేశాడు. వాళ్ళందరికీ మెగా డిఎస్సి కాల్ ఫార్ చేసేసేసాడు. బాబు గారంటే 16,000 చిల్లర మందికి ఉద్యోగాలు వచ్చేటట్టు చేశాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు చేశారు. మరి అందుకే ఈరోజు మహాత్మా గాంధీకి థ్యాంక్స్ చెప్పేదానికి వచ్చాం. చాలా రోజుల తర్వాత తాతగారి దగ్గరికి వచ్చా. ఒక అరగంట ముందర ఎప్పుడు ఇట్టుండే తాత ఇప్పుడు ఇట్టున్నాడు. ఏం తాత తేడాగా ఉన్నావు అని అడిగా. తాత కర్ర ఎక్కడ పోయింది అని అడిగా. రే 4వ తేదీ తర్వాత నాకు కర్ర అవసరం లేదురా అన్నాడు గాంధీ తాత. స్వాతంత్రం వచ్చిందిరా అన్నాడు. మరి మా చంద్రమోహన్ అన్న నీకు థ్యాంక్స్ చెప్పేదానికి వస్తున్నాడు తాత అన్న. థ్యాంక్స్ నాకు కాదురా, ఈ కార్యకర్తలకు చెప్పుకోండి రా అని ఆ గాంధీ తాత చెప్పాడు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, 5 ఏళ్ళు మీరు పోరాడారు, 5 ఏళ్ళు కష్టపడ్డారు. త్యాగాలు ఇంకా చాలు, కార్యకర్తలకి న్యాయం జరగాలి. మీ మొహాల్లో చూస్తే కన్నీళ్లు కనిపిస్తున్నాయి. 5 ఏళ్ళు మీరు ఎంత కష్టపడ్డారో. తిండి తినని రోజులు ఉన్నాయని నాకు తెలుసు. న్యాయం జరగాలి, ధర్మం గెలవాలి, కార్యకర్తలు ముఖములో ఆనందం కనిపించాలని కూడా ఈరోజు మీకు నాయకులకు అందరికీ చెప్తా ఉన్నా. ఇంకొక విషయం, మా అన్నను బుద్ధిగా బ్రూస్లీ అంట. ఎందుకు తెలుసా? మామూలు ఫైటర్ కాదు, వదలా బొమ్మని వదలా. లావుగా ఉండే సరిపోదు గోవర్ధన్, టెక్నిక్ ఉండాలని కూడా నేను మనవి చేస్తాను. ఇంకొకటి, మా గురువు గారు పుట్టినరోజు నేనైతే పాట పాడకుండా వదలను. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ నారాయణ సార్, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. నమస్కారం. ముందుగా మన అభివృద్ధి ప్రదాత నారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. ఈరోజు పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి గాంధీ బొమ్మ వరకు మేమందరం వస్తే ఈ పోలీసులు మా పైన కేసు పెట్టారు. పోలీసులారా, ఇప్పుడు పెట్టుకోండి, కేసులు ఏం పెడతారో, ఎవడు పైన పెడతారో పెట్టుకోండి. మీకు పోలీసులకు ఆత్మాభిమానం లేదు. మీరు గవర్నమెంట్ సర్వెంట్లు. మీరు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరించి ఇక్కడ అందరి పైన 16 నుంచి 20 30 కేసులు పెట్టారు మా పైన. ఇది మీకు న్యాయం కాదు. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ గవర్నమెంట్ లో ఆ విధంగా మేము చేయము, మీరు చేయకూడదు. మీరు చట్టం ప్రకారం పొమ్మని చెప్పి పోలీసులందరూ కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాను. ఎందువలంటే భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది, ఎక్కడ ఆగిపోదు. కాబట్టి ఈరోజు ఏ రోజైతే మమ్మల్ని పైన కేసులు పెట్టి, తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని, మా కార్యకర్తలను లోపలేశారో, ఈ రోజు మా కార్యకర్తల కష్టం వల్ల మేమందరం కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు, మంత్రులు అయినాం. ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక వీరుడు, ధీరుడు, విక్రమార్కుడు మా కార్యకర్తల జోలికి వచ్చిన వాళ్ళని ప్రాణం పోయినా వదిలే సమస్య లేదు. పెద్దలు చంద్రమోహన్ అన్న గారు చెప్పినట్టు తాట తీస్తాం, తీస్తాం, తీస్తాం. నమస్కారం. అందరికీ నమస్కారాలు. ఈరోజు చంద్రమోహన్ రెడ్డి గారు ఒక చిన్న పిలిపించారు. అంబేద్కర్ స్టాచ్యూ నుంచి గాంధీ స్టాచ్యూ దాకా ర్యాలీ చేస్తూ అక్కడ పాలాభిషేకం చేసి ఇక్కడ గాంధీ గారికి థ్యాంక్స్ చెప్పే ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారు. దాన్ని మీకు అందరూ ఇంత సంఖ్యలో రావటం నిజంగా మీ అందరినీ ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. గత 5 సంవత్సరాల్లో
కార్యకర్తలు పడిన కష్టాలు నాకు తెలుసు. ఎందుకంటే ప్రత్యక్షంగా ఇబ్బంది పడినవాడిని నేను. ఈ రాష్ట్రంలో నాన్ బెయిలబుల్ కేసెస్, బెయిలబుల్ కాదు, నాన్ బెయిలబుల్ కేసెస్ హైయెస్ట్ పెట్టింది నా మీదే. ఇప్పటికి కూడా ఇంకా 3 కేసుల్లో బెయిల్ రావాలి, ఇంకా 3 కేసుల్లో బెయిల్ రాలా. పేపర్ లీకేజ్ కేసుల్లో కూడా టెంపరీ బెయిల్ ఉండేది, వాయిదాలు జరుగుతూ ఉన్నాయి. కానీ నేను ఎక్కడా తగ్గల. ఇన్స్టిట్యూషన్స్ మీద అయితే లెక్కలేని కేసులు. కాబట్టి కార్యకర్తల యొక్క ఇబ్బందులు నాకు తెలుసు. నేనే కాదు, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడ్డారు. ఎందరి మీద కేసులు, జైళ్లలో పెట్టారు, స్టేషన్లు కొట్టారు, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేశారు, వాళ్ళ వ్యాపారాలు ధ్వంసం చేశారు. ఇవన్నీ నాకు తెలుసు, ఎందుకంటే ప్రత్యక్షంగా అనుభవించిన వ్యక్తిని నేను. కాబట్టి ఖచ్చితంగా కార్యకర్తలకు ఏం చేయాలో ఖచ్చితంగా చేస్తాం. అందుకని నెల్లూరు సిటీలో కూడా నేను 10 కోట్లు మా కుటుంబం నుంచి ప్రతి సంవత్సరం కార్యకర్తలకు నిధట్టు చేయటం అందుకే చేసింది నేను. కాబట్టి కార్యకర్తలు ఎప్పుడూ మర్చిపోమని సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రంలో కూడా నేను చెప్తున్నాను, ఎన్నికలు అయిపోగానే రిజల్ట్స్ రాకముందే, ఎన్నికలు అయిపోయి రిజల్ట్స్ రాకముందే చంద్రబాబు నాయుడు గారు ఒక 6 మందితో కమిటీ వేశాడు. ఆ కమిటీలో నేను కూడా ఉన్నా. ఆ కమిటీ ఏంటంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యకర్తలకు ఏం చేయాలి, కార్యకర్తలకు ఎవరితో కమిటీ వేశారు, కమిటీలో ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్తని ఆదుకుంటాడని సందర్భంగా తెలియజేస్తూ, నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం, వైఎస్ఆర్సీ ప్రభుత్వం అరాచక పాలన, అరాచక ప్రభుత్వం, ఒక శాడిస్ట్, ఒక సైకో. దానికి నిదర్శనం ఒక చిన్న ఎగ్జాంపుల్ మీ పక్కనే ఉన్న బస్ స్టాండ్, ఏసీ బస్ స్టాండ్. అటు చూడండి, పక్కనే ఏసీ బస్ స్టాండ్. నెల్లూరులో 6 ఏసీ బస్ స్టాండ్లు కట్టాం. అన్ని వచ్చిన వెంటనే మూతేశాను. అది ఎవరి డబ్బుతో కట్టాం? ఎవరి డబ్బుతో కట్టాం? మీ డబ్బుతో, ప్రజల డబ్బు, మీరు కట్టిన ట్యాక్సెస్, మీరు కట్టిన ట్యాక్సెస్. ఎందుకు పోయాలా? ఎందుకు పోయాలి? సైకో ముఖ్యమంత్రి గారు 5 విషయాలకు మొదటి సంతకం చేశారు. అందులో ఇది చంద్రబాబు గారు ఇప్పుడే చెప్పారు, అందులో అన్నా క్యాంటీన్స్ ఉన్నాయి. పేదలు, నిరుపేదల కోసం ఈ రాష్ట్రంలో 203 అన్నా క్యాంటీన్స్ ని నేను మున్సిపల్ శాఖలో, మున్సిపాలిటీస్ నేను నిర్మించాను. చక్కగా ఆ రోజు 2,25,000 మంది చక్కగా భోంచేస్తున్నారు. 2,25,000 మంది రాగానే మూసేశాడు. అదే శాడిజం, అదే సైకో. అదే పక్కన తమిళనాడులో అమ్మా క్యాంటీన్స్ ఉన్నాయి. స్టాలిన్ గారు వచ్చిన పేరు కూడా మార్చాల, బ్రహ్మాండంగా జరుగుతున్నారు. మన రాష్ట్రంలో ఈ 203 క్యాంటీన్స్ పెట్టే ముందు చెన్నై పోయి అమ్మా క్యాంటీన్స్ లో ఫోన్ చేసి అధికారులతో మాట్లాడిచ్చారు. అదేవిధంగా కర్ణాటక పోయి ఇందిరా క్యాంటీన్ చక్కగా జరుగుతున్నాయి. నేను పోయి అక్కడ ఫోన్ చేసి అధికారులతో మాట్లాడిచ్చారు. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు అధికారులు పంపించారు. నెంబర్ 1 గా చేయాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రతి పేదవాడు చక్కగా ఫోన్ చేయాలి, మంచి ఎన్విరాన్మెంట్ చక్కగా చేస్తే మూసేశాడు. అందుకే ఈరోజు నెల్లూరులో ఉన్న 7 అన్నా క్యాంటీన్స్ లో 3 అన్నా క్యాంటీన్స్ విజిట్ చేశాను. ఇవాళ అధికారుల గురించి మాట్లాడాను. ఆ అన్నా క్యాంటీన్స్ ని వీలైనంత తొందరలో, రేపు ఉదయం యాక్చువల్గా ఆదివారం అయినా సెక్రటరియట్ లో నేను ఛార్జ్ తీసుకుంటుండా. అధికారులకి ఫస్ట్ రివ్యూ అదే పెట్టా. నాకు మొత్తం డీటెయిల్స్ తీడి రేపు ఉదయం అన్నా క్యాంటీన్స్ మీద రివ్యూ చేస్తాను. వీలైనంత తొందరలో వాటిని సార్ట్ చేయాలని అధికారులకు ఆదేశం ఇచ్చాను. వాటన్నిటినీ వీలైన తొందరలో ప్రభుత్వంలో కొన్ని చట్టబద్ధంగా చేయాలి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం చేయాలి. ఇలాంటి వరకు ఎప్పుడో స్టార్ట్ చేసేస్తుంటాం, నిన్నే స్టార్ట్ చేస్తుంటాం. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి ఒక 10 రోజులు 15 రోజులు పడుతుంది. ఖచ్చితంగా ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తాం. మీ అందరికి ఒకటే చెప్పేది, నెల్లూరు సిటీకి ఎమ్మెల్యేగా అనేక ప్రామిసులు ఇచ్చాం. దోమల్ని నగరం చేయడానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 550 కోట్లతో పనిచేస్తే మరొక 160 కోట్లు ఖర్చు పెడితే పూర్తి అయిపోతుంది. ఇవాళ ఉదయాన్ని అధికారుల గురించి మాట్లాడా. డ్రింకింగ్ వాటర్
ప్రతి ఇంటికి డైరెక్ట్ గా కనెక్షన్ ఉండాలి. వీధిలో కూడా వేస్తే మహిళలు వచ్చి బిందులతో పట్టుకోపోవటం పోవాలి అని ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి కనెక్షన్ కోసం చేశాం. నెల్లూరు 550 కోట్లు చేస్తే అది పూర్తి కాల. ఇవాళ ఉదయం అధికారులు పిలిచి రివ్యూ చేశాను. వాళ్ళకి చెప్పాను, నేను మళ్ళా 4-5 రోజుల్లో రివ్యూ చేస్తా, ఈ ప్రాజెక్టులన్నీ ఎప్పుడు కాదాయో ప్రజలకు వివరించి వాటిని స్టార్ట్ చేస్తామని చెప్పాను. మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, నెల్లూరు సిటీ కాదు, నెల్లూరు జిల్లాలో ఉన్న అందరి కార్యకర్తలకు ఒకటే చెప్తుండా, మీ సమస్యలు ఏదైతే ఉన్నాయో కార్యకర్తలందరినీ ఆదుకుంటామని తెలియజేస్తూ మరొకసారి థ్యాంక్స్ టు గాంధీ మహాత్మా తెలియజేస్తూ మీ యొక్క అందరికీ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.